మన ఆరోగ్యానికి ఆకాశంలో ఉన్న గ్రహాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మనం ఈ పురాతన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఆయుర్వేద జ్యోతిష్య ప్రపంచంలోకి అడుగు పెడదాం రండి. అసలు మన ఆరోగ్యం గురించి నక్షత్రాల్లో ముందే రాసిపెట్టి ఉంటే వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే నిజంగానే గ్రహాల కదలికలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయా? ఏంటో ఈ విశ్లేషణలో ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకుందాం. అవును, విన్నది నిజమే. ఒకప్పుడు అంటే 1980ల వరకు కూడా జ్యోతిష్యం అనేది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన భాగం. అనారోగ్యాలను ముందుగా అంచనా వేయడానికి, చివరికి సర్జరీలు ఎప్పుడు చెయ్యాలో నిర్ణయించడానికి కూడా దీన్ని వాడేవారట. కానీ కాలం గడిచే కొద్దీ ఈ జ్ఞానం ఎక్కడో మరుగున పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కోల్పోయిన శాస్త్రంగా మిగిలిపోయింది. సరే, ఈరోజు మనం ఆ పురాతన జ్ఞానంలోని కొన్ని రహస్యాలను మళ్లీ బయటికి తీద్దాం. యథా పిండే తథా బ్రహ్మాండే, ఈ ఒక్క వేదసూత్రం మన మొత్తం విశ్లేషణకు ఆధారం. సింపుల్గా చెప్పాలంటే ఈ విశాలమైన బ్రహ్మాండంలో ఏ శక్తులున్నాయో అవే శక్తులు మన ఈ చిన్న శరీరంలో కూడా ఉన్నాయి. అంటే మనమందరం ఈ విశ్వంలో ఒక భాగం. సో గ్రహాల కదలికలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ సూత్రమే మనకు దారి చూపిస్తుంది. రైట్, ఇక విషయంలోకి వెళదాం. గ్రహాల గురించి తెలుసుకునే ముందు మన శరీరాన్ని నడిపించే 3 ప్రాథమిక శక్తుల గురించి అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో వీటినే మనం దోషాలు అని పిలుస్తాం. ఒకసారిక్కడ చూడండి. వాత అంటే చలనం, పిత్త అంటే మనలోని జీవక్రియ, ఒక రకమైన అగ్ని అనుకోవచ్చు. ఇక కఫ అంటే నిర్మాణం, స్థిరత్వం. అసలు విషయమేంటంటే ఈ 3 శక్తులు మన శరీరాల్నే కాదు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఇలా గ్రహాల స్వభావాన్ని కూడా నిర్ణయిస్తాయి. సరే, మొట్టమొదటగా గ్రహాలకే రాజైన సూర్యుడితో మొదలుపెడదాం. సూర్యుడంటేనే అగ్ని. ఇది మనలోని పిత్తశక్తికి ప్రతీక. మనలో ఉండే జీవశక్తికి, మన చైతన్యానికి మూలం సూర్యుడే. ఇప్పుడు చూడండి, సూర్యశక్తి మనలో ఎలా పనిచేస్తుందో. ఒకవేళ అది బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, మంచి ఆత్మవిశ్వాసం, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అన్నీ బావుంటాయి. అదే గనక ఇంబ్యాలెన్స్ అయిందంటే, అంటే పిత్తదోషం ఎక్కువైతే ఒంట్లో వేడి పెరిగిపోతుంది. దానివల్ల హై బీపీ, కోపం, చిరాకు ఇలాంటి సమస్యలన్నీ మొదలవుతాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, ఈ సూర్యశక్తిని అంటే పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా సింపుల్ మార్గాలున్నాయి. ఉదాహరణకి సూర్యరశ్మితో శక్తి నింపిన నీళ్లు తాగడం, మన వంటల్లో అల్లం లాంటివి చేర్చుకోవడం, ఇంకా రోజూ సూర్యనమస్కారాలు చేయడం ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇక ఇప్పుడు ప్రశాంతమైన చంద్రుడి దగ్గరకు వెళ్దాం. చంద్రుడు అంటేనే చల్లదనం, నీరు. ఇది మనలోని కఫతత్వానికి గుర్తు. మనసులో వచ్చే భావోద్వేగాల అలలన్నింటినీ శాసించేది ఈ చంద్రుడే. చంద్రుడు ప్రభావం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకవైపు అది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనలో ఎమోషనల్ స్టెబిలిటీ, కరుణ అన్నీ చక్కగా ఉంటాయి. కానీ అది ఇంబ్యాలెన్స్ అయితే, అంటే కఫదోషం పెరిగిపోతే శరీరంలో నీరు చేరిపోవడం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. మరి ఈ ఎమోషనల్ ఎనర్జీని శాంతపరచాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలు పెట్టుకోవడం, చల్లదనం కోసం వెండి గ్లాసులో నీళ్లు తాగడం, సాయంత్రం పూట ప్రశాంతమైన సంగీతం వినడం ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకో అగ్నిగ్రహం గురించి మాట్లాడుకుందాం. అదే అంగారకుడు. ఇది కూడా పిత్తగ్రహమే. కానీ ఇక్కడొక తేడా ఉంది. సూర్యుడి శక్తి జీవాన్నిస్తే, అంగారకుడి శక్తి యాక్షన్, ఒక వారియర్ ఎనర్జీ. సో దాని ప్రభావం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంగారక శక్తి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనలో క్రమశిక్షణ, ధైర్యం పెరుగుతాయి. కానీ అదే శక్తి అదుపు తప్పిందంటే ఆ పిత్తవేడి మనలో దూకుడుగా, వాదనగా మారిపోతుంది. అంతేకాదు, ఒంట్లో వేడి పెరిగి చర్మం మీద మొటిమలు, దద్దుర్లు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఎక్కువగా వాదించేవాళ్లు, పోట్లాడేవాళ్లుంటారు కదా, దానికి కారణం వాళ్ల రక్తంలోని pH అట. అంటే అంగారకుడి ప్రభావం కేవలం మనసుపైనే కాదు, శరీరంపై కూడా ఉంటుంది. ఇది మన రక్తంలో యాసిడ్ లెవెల్స్ని ప్రభావితం చేస్తుంది. మరి అంగారకుడి వేడిని, ఆ యాసిడిటీని ఎలా తగ్గించాలి? కొబ్బరి నీళ్లు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ లాంటివి, అంటే ఆల్కలైన్ డ్రింక్స్ తీసుకోవాలి. అలాగే హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు
తర్వాత కరెక్టుగా కూల్ డౌన్ అవడం కూడా చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఇది మన పర్సనల్ కాస్మిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది. కొన్ని కామన్ ప్రాబ్లమ్స్కి చాలా సింపుల్ రెమెడీస్. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ లేకుండా, చాలా డల్గా, ఎనర్జీ లేకుండా అనిపిస్తుంటుంది కదా. ఇది చాలా మందికి జరిగేదే. దీనికి కారణం మనలో సూర్యశక్తి బలహీనంగా ఉండటమే కావచ్చు. అలాంటప్పుడు ఒక సింపుల్ రెమెడీ ఉంది. అదే సోలరైజ్డ్ వాటర్. ఏం లేదు, మంచినీళ్లను ఒక 6 నుంచి 8 గంటల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత తాగాలి. సూర్యుడి శక్తి ఆ నీటి ద్వారా మన లోపలికి వెళ్లి మన జీవశక్తిని మళ్లీ యాక్టివేట్ చేస్తుంది. మరికొన్నిసార్లు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు. మనసు గజిబిజిగా, అలజడిగా ఉంటుంది. దీనికి కారణం చంద్రుడి ప్రభావం ఇంబ్యాలెన్స్డ్గా ఉండటమే. అలాంటి సమయంలో మనల్ని మనం గ్రౌండ్ చేసుకోవాలి. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే, ఒక 15 నిమిషాలు గోరువెచ్చని ఉప్పు నీళ్లల్లో పాదాలు పెట్టండి, లేదా ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. నేను ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాను అని మనసులో అనుకోవడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక చివరిగా, చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం, చిరాకు వచ్చేస్తుంటాయా? జాగ్రత్త! ఇది అంగారక శక్తి ఇంబ్యాలెన్స్ అయ్యిందనడానికి ఒక సంకేతం. అంటే మనలోని పిత్తం పెరిగిపోయిందని అర్థం. దీనికున్న ఒకే ఒక పరిష్కారం, మనలోని ఆ అగ్నిని చల్లబరచడం. ఎలా? తాజా బూడిద గుమ్మడికాయ జ్యూస్ లేదా చెరుకు రసం లాంటి ఆల్కలైన్ డ్రింక్స్ మన ఒంట్లోని వేడిని తగ్గించి మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. చూశారు కదా, గ్రహాలకి మన ఆరోగ్యానికి ఎంత లోతైన సంబంధముందో. ఈ గ్రహాలే మనల్ని ఇంతగా ప్రభావితం చేయగలిగినప్పుడు మరి ఈ అనంత విశ్వంలో మన శ్రేయస్సుతో ముడిపడి ఉన్న ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.